నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. ఈ కొత్త సంవత్సరం మీకు మంచిని తీసుకురావాలని, మీ కలలు నిజం కావాలని, సంతోషం, శాంతి, అదృష్టం అన్నీ మీకు రావాలని కోరుకుంటున్నాను. నా ప్రియమైన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గెలుపుదేముంది, అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. కానీ ఓటమి మహాశక్తివంతమైనది. ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం చేస్తుంది. గెలుపోటములు వెలుగు చీకట్ల లాంటిది. ఒకేలా తీసుకోగలగడం తెలివైన వాడి లక్షణం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, 2025 జనవరి 1 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 5:49. చంద్రోదయం ఉదయం 7:59. చంద్రాస్తమయం రాత్రి 7:17. తిథి విదియ రాత్రి 2:22 వరకు. తదుపరి తదియ. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 11:36 వరకు. తదుపరి శ్రవణం. కరణము బాలవ మధ్యాహ్నం 2:53 వరకు. తదుపరి కౌలవ రాత్రి 2:22 వరకు. తదుపరి తైతుల. యోగము వ్యఘాతము సాయంత్రం 4:59 వరకు. తదుపరి హర్షణము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:42 వరకు. యమగండం ఉదయం 8:12 నుండి 9:34 వరకు. గుళిక కాలం ఉదయం 10:57 నుండి 12:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:57 నుండి 12:41 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:40 నుండి 5:14 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:14 నుండి 6:02 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:26 నుండి 7:01 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. జనవరి 1 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి విదియ రాత్రి 2:22 వరకు ఉంటుంది. తదుపరి తదియ. శుక్లపక్ష విదియ తదియలు చంద్రుని కళలు తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు మకర రాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. ఈరోజు ప్రత్యేకతలు: కొత్త ఏడాది వచ్చేస్తుంది. 2024ను ముగిసి 2025వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుంది. ఏడాది అంతా ఎంత త్వరగా ముగిసిపోయింది అనేలా రోజులు గడిచిపోయాయి. కొత్త సంవత్సరం రావడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. ఉగాది హిందువులకు కొత్త సంవత్సరం అయినప్పటికీ పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల చాలా సంవత్సరాలుగా జనవరి 1న కొత్త సంవత్సరాన్ని నిర్వహించుకుంటున్నాము. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: దుష్యంతుడు చంద్రవంశీయుడు. కురు మహారాజు పేరుతో కురువంశం అభివృద్ధి చెందింది కావున కురువంశం అయ్యింది. ఈరోజు ప్రశ్న: హిరణ్యకశిపుని కుమారుడు ఎవరు? ప్రహ్లాదుడు,
కౌశికుడు భీమా? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, మొదలుపెట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. వృషభ రాశి, ఆత్మీయులు బంధువులతో చిన్నపాటి గొడవలు నెలకొన్న సర్దుబాటు చేసుకుంటారు. మిథున రాశి, ఆప్తుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. కర్కాటక రాశి, ఆదాయం ఖర్చులు సమానంగా ఉన్న అవసరాలకు లోటు ఉండదు. సింహరాశి, ఆదాయం మరింత పెరిగి సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. కన్య రాశి, మీ సేవాభావాన్ని 10 మందిలో చాటుకుంటారు. తులారాశి, ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి, ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ధనుస్సు రాశి, శత్రువులు కూడా మీపై ప్రేమ కురిపిస్తారు. మకర రాశి, మొదలుపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కుంభరాశి, ఆస్తుల విషయంలో ప్రతిష్టంభన తొలగుతుంది. మీనరాశి, ఆప్తులు శ్రేయోభిలాషల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.